పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, అగరవత్తులు, కర్పూరము, గంధం, కమలపాకులు, వక్కలు, ఖర్జూర, గరిక, 21 రకముల ఆకులు కలిసిన పత్రి, అక్షంతలు, కొబ్బరికాయలు, వినాయకుని బొమ్మ, పంచామృతాలు అనగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఇవన్నీ సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీ పురందరాభ్యాం నమః, అష్టదిక్పాలక దేవతాభ్యో ముహూర్త సుముహూర్తో అస్తు. ఆచమ్య 3 సార్లు ఉత్తరీతో నీళ్లు తాగండి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షయాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. కాసిని అక్షంతలు పీట కింద వేసుకోండి. ఉత్తిష్టంతు భూత విషాద నేకదంతమున్ తోరపు బొజ్జయు వామహస్తమున్ ముండుగమోయు గజ్జలున్ మెల్లని చూపులు మందహాసమున్ కొండగ గుజ్జు రూపమున్ కోరిన గుజ్జలకెల్ల నొజ్జవైయుండడి పార్వతీ తనయగూది గణాధిప నీకు మొక్కెదన్. తలచితినే గణనాథుని తలచితినే విఘ్నవతిని తలచిన పనిగా తలచితినే హేరంబుని తలచితి నా విఘ్నములను తొలగించుటకున్. ఈ విధంగా వినాయకుని బాగా ప్రార్థన చేసుకొని ప్రాణాయామం చేయాలి. అంటే గాలిని గట్టిగా పీల్చి వదిలేయాలి. తెలిస్తే చేయండి, లేకపోతే కొన్ని అక్షంతలు వాసన చూసి మీ వెనక వైపు వేసుకోండి. ఓం దైవీ గాయత్రీ గంధః ప్రాణాయామే వినియోగః. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాద్. ఓం ఆపో జ్యోతిరసోమృత బ్రహ్మభూర్భువస్సు వరోం. తర్వాత ఇప్పుడు సంకల్పం చేయాలి. అక్షంతలు చేతిలో తీసుకొని మమ అని చెప్పండి. మమ ఉపాత్త సమస్త దురుతక్షయద్వార శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శుభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాధ్య ప్రవర్ధమానస్య అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వరమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే. ఇప్పుడు మీరు ఏ ప్రాంతం వారైతే ఆ ప్రాంతం పేరు చెప్పుకోండి. సమస్త బ్రాహ్మణ హరిహరకులు సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన. ఈ సంవత్సరం పేరు చెప్పండి. భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ వాసరా వాసరస్తు శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగన విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ. మీ గోత్రం పేరు చెప్పండి. గోత్రస్య మీ పేరు చెప్పండి. నామధేయస్య సహ కుటుంబస్య మమ అని చెప్పండి. ఇది కూడా చెప్పండి. ఉపాత్త దురితక్షయద్వార శ్రీ మహాగణాధిపతిం దేవం ఉద్దిశ్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ
కామమోక్ష చతుర్విధ ఫలసిద్ధ్యర్థం సకల విద్యా ప్రాప్త్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం శ్రీమాన్ మీ గోత్రం పేరు చెప్పండి. గోత్రస్య మీ పేరు చెప్పండి. నామధేయస్య అహం కరిష్యే. చేతిలో నీళ్లు పోసుకొని అక్షంతలను వదిలివేయండి. తరంగత్వేన కలశ పూజనాంచ కరిష్యే. నీళ్లను త్రాగండి. కలశే గంధ పుష్పాన్ని నిక్షిప్య. మీ ముందు ఉంచుకున్న నీళ్ల గ్లాసుకు 4 వైపులా గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్టు ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితా మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షోతో సాగర సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో రుధర్వణ అంగేశ్చ సహిత సర్వే కలశాం సమాశ్రితా గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయంతు మమ ధృతక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాని దేవం ఆత్మానం చ సంప్రోక్ష. గ్లాసులోని నీటిని పుష్పముతో తీసుకొని మీ ముందుగాను ప్రక్కగాను ఉన్న పూజా ద్రవ్యాల మీద, మండపం మీద, మీ మీద కూడా చల్లుకోవాలి. తర్వాత వినాయకుని పూజ ప్రారంభిద్దామా? అక్షంతలు తీసుకొని బాగా ప్రార్థన చేయండి. భవసంచిత పాపోఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజం అహం భజే. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. స్వామివారి మీద అక్షంతలు వేయండి. మళ్ళీ అక్షంతలు తీసుకోండి. ఆవాహనం. అత్ర కచ్చ జగధ్వన్య సురరాజార్జితేశ్వర అనాథనాద సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహనం సమర్పయామి. అక్షంతలు వేయండి. ఆసనం. మౌక్తికా పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. రత్నఖచిత సింహాసనం సమర్పయామి. అక్షంతలు వేయండి. తరువాత అర్ఘ్యం. గౌరీ పుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహనార్ఘ్యాం మయా దత్తం గంధ పుష్పాక్షరైర్యుతం. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. నీళ్లను వదలండి. పాద్యం. గజవక్త నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్తాపాధ్యమయా దత్తాం గృహాన ద్విరధానన. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళీ నీళ్లు వదలండి. ఆచమనం. అనాదనాద సర్వజ్ఞ గీర్వాణ పరిపూజిత మాచమానాం దేవతుభ్యం దత్తం మయా ప్రభో. శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ నీళ్లు వదలండి. మధుపర్కం. దధి క్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహే నేధం గజభక్త నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. మధుపర్కం సమర్పయామి. ఇప్పుడు ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఇవన్నీ కలిపి ఉంచుకున్నాం కదా, అది ఇప్పుడు స్వామికి ఇవ్వాలి. తరువాత పంచామృత స్నానం. ఆ పంచామృతాలే స్వామికి ఇవ్వాలి. స్నానం పంచామృతైర్దేవ గృహేణ గణనాయక అనాథనాద సర్వజ్ఞ
గీర్వాణగణనాయక శ్రీ మహాగణాధిపతయే నమః. పంచామృత స్నానం సమర్పయామి. తరువాత శుద్ధోదక స్నానం. గంగాది సర్వతీర్థేభ్య అమృతైరమలైర్జలైః స్నానం కురుష్వ భగవాన్. ఉమాపుత్ర నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి అంటే స్వామివారిని నీళ్లతో అభిషేకించాలి. తరువాత వస్త్రం, ప్రత్తితో తయారు చేసుకున్న వస్త్రాలు కానీ లేకపోతే స్వామివారికి మీరు వస్త్రాలు సమర్పించుకోవాలనుకుంటే ఇప్పుడే సమర్పించుకోవాలి. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యాంచ మంగళం. శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజం. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవీతం. ఇప్పుడు స్వామివారికి యజ్ఞోపవీతం సమర్పించుకోవాలి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాతో ఆయుష్యమగ్రం ప్రతిమంచ శుభ్రం. యజ్ఞోపవీతం బలమస్తు తేజః రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనోత్తరైయకం. గృహేణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. తరువాత గంధం. ఆరాందురాదర్శాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే స్త్రియం. చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రోష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతం. శ్రీ మహాగణాధిపతయే నమః. గంధం సమర్పయామి. ఇప్పుడు అక్షంతలు. అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్. గృహేణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతాన్ సమర్పయామి. స్వామివారి మీద అక్షంతలు వేయండి. అలంకరణార్థం ఆభరణాన్ని సమర్పయామి. స్వామి పైన అక్షంతలు వేయండి, ఆభరణాలు కూడా ఉంచవచ్చు. ఇప్పుడు స్వామివారిని పుష్పములతో పూజించాలి. సుగంధాని చ